హలో బెస్టీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరి ధర్మ. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. టుడేస్ వీడియో వచ్చేసి వీ కేమ్ టు మోమో కెఫే కోర్ట్యార్డ్ బై మేరియట్. లోపల అయితే ఇలా ఉంది, ఇది ఎంట్రన్స్ అనమాట. ఒక సైడ్ మోమో కెఫే బేకరీ ఉంటుంది. ఇట్ సైడ్ వచ్చేసి సమ్ క్యాండిల్స్, సెంట్స్ అనేటివి ప్రజెంట్ చేశారు. ఎవరైనా కావాలంటే కొనొచ్చు అనమాట. హ్యాంపర్స్ అలా ఉన్నాయి. ఇక్కడ మీకు ఆల్కహాల్ కూడా అవైలబుల్లో ఉంది. మేము వచ్చేసి ఇక్కడికి లంచ్ డైనింగ్ అయితే బుక్ చేసుకున్నాము ఈజీ డైనర్లో. ఈరోజు వచ్చేసి వీక్ డేస్లో మేము వెళ్ళాము. నార్మల్గా అయితే వీకెండ్స్లో 1+1 ఆఫర్ ఉంటుంది అని అయితే ఆన్లైన్లో చూసామన్నమాట. కానీ మాకు వీక్ డేస్లోనే 1+1 ఆఫర్లో వెళ్ళామన్నమాట. పర్ హెడ్ నార్మల్ టైమింగ్స్లో అయితే పర్ హెడ్ 2.5K ప్లస్ ట్యాక్సెస్ పే చేయాల్సి వస్తుంది బఫేకి. ఇలా మేము 50% ఆఫ్లో వెళ్ళడం వల్ల మాకు ఓన్లీ 2K రూపీసే మేము పే చేసాము ఇద్దరికి కలిపి. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే డెజర్ట్స్ కోర్స్, మెయిన్ కోర్స్ అండ్ స్టార్టర్స్ అవైలబుల్ ఉన్నాయి. డ్రింక్స్ అయితే ఎలాంటి డ్రింక్స్ ఈ బఫేలో ఇంక్లూడ్ అవ్వలేదు. మాక్టైల్స్ కానీ జ్యూసెస్ కానీ ఎలాంటివి ఇంక్లూడ్ చేయలేదు అన్నమాట. ప్రీవియస్గా మేము బఫేస్కి వెళ్ళినప్పుడు కొన్ని చోట్ల డ్రింక్స్ ఇంక్లూడ్ చేశారు, మాక్టైల్స్ 1 or 2 అలా. కానీ ఇక్కడ ఎలాంటి డ్రింక్స్ అవైలబుల్ లేవు. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే వెజ్, నాన్ వెజ్. వెజ్లో కోర్స్ వెజిటేబుల్ బిర్యానీ, పన్నీర్ కర్రీ, వెజిటేబుల్ కర్రీస్ ఇలా దాల్ మఖనీ ఇలా అవైలబుల్ ఉన్నాయి. ఇది వచ్చేసి లోపల ఈ రెస్టారెంట్ ఇలా ఉంది, ఓపెన్ కిచెన్ అనమాట. ఇక్కడ అన్నీ డిస్ప్లే చేశారు కదా, మనం వెళ్ళి సర్వ్ చేసుకోవచ్చు. ఈ ఏరియా వచ్చేసి అన్ని డెజర్ట్స్ డిస్ప్లే చేశారు, ఇక్కడ మనం వెళ్ళి సర్వ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మెయిన్ కోర్స్ అనమాట. ఇక్కడ వీళ్ళు కాపర్ యుటెన్సిల్స్ని యూజ్ చేశారు, కొంచెం డిఫరెంట్గా ఉంది కదా. తర్వాత వచ్చేసి ఇక్కడ మీకు స్టార్టర్స్ ఉంటాయన్నమాట. ఈ ప్లేస్లో స్టార్టర్స్ ఇంకా నాన్స్ అవైలబుల్ ఉంటాయి. ఇది వచ్చేసి పికిల్స్, కర్డ్ రైస్ ఇలా ఉంటాయి అన్నమాట. ఇక్కడ వచ్చేసి మీకు కర్రీస్, చికెన్ రిలేటెడ్ నాన్ వెజ్ వాళ్ళకి ఇలా ఇక్కడ ఇది ఉంది. ఇవి నూడిల్స్, ఇంకా ఎగ్ ఫ్రైడ్ రైస్, ఇంకొన్ని సాసెస్ డిస్ప్లే చేశారు. ఇది వచ్చేసి పేస్ట్రీస్, కేక్స్, ఇంకా ఇండియన్ స్వీట్స్ ఇలా డిస్ప్లే చేశారనమాట. మాకు బాగా నచ్చింది ఏంటంటే, నాకు కార్న్ కబాబ్ బాగా నచ్చింది. ఒకటి పాస్తా లాగా ఒక డిష్ ఉంది, అది నాకు బాగా నచ్చింది. దాని పేరు గుర్తు రావట్లేదు. ఈ ఇంటీరియర్ అయితే ఇలా ఉందన్నమాట, నైస్ అండ్ కూల్. చాలా బాగా నచ్చింది నాకైతే. మేము వెళ్ళినప్పుడు చాలా రష్ ఏం లేదు, చాలా తక్కువ మంది ఉన్నారు. ఇంకొకటి బిజినెస్ కోసం మీటింగ్స్ వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు అక్కడ. ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్లో రిసెప్షన్కి ఎదురుగా ఇలా మనకి సీటింగ్ ఏరియా ఉంటుంది. అక్కడ మేము కూర్చొని క్యాబ్ బుక్ చేసుకున్నాము లాస్ట్లో. ఇక్కడ మేము కొన్ని పిక్చర్స్ కూడా తీసుకున్నాం అన్నమాట. వీ హ్యాడ్ ఏ గ్రేట్ టైమ్ ఓవర్ దర్. ఇంకొక ఫుడ్ టేస్ట్కి వచ్చేసి మరి ఎక్స్ట్రాడినరీ అని చెప్పను, అలా అని తక్కువ కాదు, తినొచ్చు అనమాట. మేము పే చేసింది 2K కాబట్టి దానికి తగ్గట్టే టేస్ట్ అయితే ఉండింది. ఓకే, వీ కెన్ ఎంజాయ్ అంతే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ మినీ వీడియో. ప్లీజ్ సపోర్ట్ us, like, share and subscribe.